తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి డ్రగ్స్, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా డ్రగ్స్ ఘటనలపై పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. డ్రగ్స్ ఫ్రీ సేఫ్టీగా మారేందుకు అధికారులంతా పనిచేయాలని కూడా కోరారు. ఈ క్రమంలోనే ఎక్కడైనా డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా కూడా అలాంటి ఘటనలు పోలీసులకు చెప్పాలని కూడా తెలిపారు. హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్, గంజాయిపై ఘటనపై సీరియస్గా చర్యలు చేపట్టారు. అయినా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు చోట్ల నిరంతరం తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కాలేజీలు, టెకీ ఉద్యోగులే టార్గెట్గా చేసుకొని మరీ డ్రగ్స్, చాక్లెట్ల అమ్మకాలు జరుగుతున్న ఘటనలు ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో పలు చోట్ల రేవ్ పార్టీ ఘటనలు తరచుగా వార్తల్లో ఉంటున్నాయి. తాజాగా మరో రేవ్ పార్టీ ఘటన గచ్చిబౌలిలో వెలుగులోకి వచ్చింది. 9/2024 రాత్రి సమయంలో అందాజ 1 గంట ప్రాంతంలో నమ్మదగిన సమాచారం ప్రకారం టీఎన్యూఎస్ కాలనీ అలయబలై చౌరస్తా సమీపంలో అనుమతి లేకుండా ఒక బర్త్డే పార్టీ జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది. మేము సిబ్బందితో కలిసి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ చేసినప్పుడు అక్కడ సుమారు ఒక 40 గ్రాములు డ్రై గాంజా దొరికింది. అదేవిధంగా ఒక హుక్కా పాట్, మిగిలిన కొంత మద్యం సేవించిన సీసాలు, మద్యం బాటిల్స్, తదితర వివరాలన్నీ ఇక్కడ మాకు సేకరించడం జరిగింది. దాంట్లో కొంతమందికి మేము టెస్ట్ చేసి చూస్తే ముగ్గురికి టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేసి చూస్తే ముగ్గురికి పాజిటివ్ వెళ్ళింది. వాళ్ళ తదుపరి పరీక్షల నిమిత్తము హాస్పిటల్ పంపించడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు 12 మంది యువకులు, 6 మంది యువతులను అదుపులో తీసుకున్నాం. ప్రస్తుతం మనం విచారిస్తున్నాం. విచారించిన తర్వాత వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది.